కానీ చాలా మందికి ఒక సంకల్పం రావచ్చు. ధర్మం వద, సత్యం చర. ఈ సమాజానికి రెండు కళ్ళు, ఒకటి ధర్మము, ఒకటి సత్యం. ఈ రెండు సమాజానికి రెండు కళ్ళు. కాబట్టి సమాజంలో ధర్మ ఆచరణ చేయాలి, సత్య అన్వేషణ జరగాలి. అది మానవుడి కర్తవ్యం. భగవంతుడు మనకి ఇచ్చిన ఈ మానవ జన్మ ఎంత గొప్పది తెలుసా? దేనికి ఇంత అని మనం దీనికి ఇంటి ఈ జన్మ ఇటువంటిదంటే ఏ జన్మకి దాన్ని పోల్చలేము. సాక్షాత్ శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ, ఎందరో దేవి దేవతలు కూడా ఈ మానవ జన్మకు వచ్చి వాళ్ళు మోక్షాన్ని తీసుకున్నారు. మోక్షం కావాలి అని ఎవరైనా అనుకుంటే వాడు మానవ జన్మ స్వీకరించాల్సిందే అని వేదం చెప్తా ఉన్నది. కాబట్టి మీరందరూ మానవ జన్మకు వచ్చిందంటే 84 జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ. ఈ జన్మ తర్వాత ఇక ఏ జన్మలో వస్తాయి మీకు తెలుసు. గాడిది, పంది, కుక్క, చీమ ఏమేమో రావచ్చు. కాబట్టి ఈ జన్మనందే నీవు జ్ఞానం పొంది భగవంతుని తెలుసుకొని పరమాత్మను కృప పొంది మోక్షం పొందవలే. ఈ జన్మ ఎందే అర్హత ఉన్నది, ఏ జన్మకు అర్హత లేదు. అన్నిటికీ అన్నీ ఉన్నాయి, కానీ జ్ఞానం మాత్రం మానవుడికి మాత్రమే ఉన్నది. కానీ ఈరోజు ఈ మానవుడు ఈ మానవ జన్మను అనేక చింతల చేత, సంసారం అనే యామరం చేత, భార్య బిడ్డల యొక్క చింత చేత ఈ దుఃఖంలో మునిగిపోయి నేను అల్పమానవుణ్ణి, నాకు మరణం ఉన్నది అని తెలిసి కూడా అనేక అపరాధములు చేస్తూ వస్తున్నాడు. దీని నుంచి మనం బయటపడాలంటే భగవన్నామ స్మరణ మాత్రం ఒకటే. ఏదైనా భగవన్నామ స్మరణ చేయండి. మీకు దుఃఖం పోవాలి, మీకు శాంతి కలగాలి అంటే భగవన్నామ ఉచ్చరించాలి. అది రామ, కృష్ణ, గోవింద ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండండి. అప్పుడు మీకు ఒక రోజు గంట సేపు భగవంతునికి ఇచ్చేయండి. 23 గంటలు మీ సంసారం చేసుకోండి. ఆ గంట సేపు చేసే ఏదైతే నామజపం ఉన్నదో, ఈ ధ్యానం ఉన్నదో, ఈ 23 గంటలు మీకు శాంతినిస్తుంది, మీకు మనశ్శాంతినిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధర్మాచరణ చేయాలి, సమాజం పట్ల గౌరవప్రదంగా ఉండాలి, అందరూ కూడా తోటి వారిని ప్రేమించాలి, కుల మతాలకు అతీతంగా ఉండాలి, అందరిలో పరమేశ్వరుని దర్శించాలి. ఇది మన ధర్మం చెప్తా వస్తున్నది, ఇది మన వేదం చెప్తా ఉన్నది. ఆదిశంకర భగవత్పాదులు చెప్పారు ఒక విషయాన్ని, వారు ఎప్పుడు చెప్తా వచ్చారు అందరికీ కూడా, సమాజానికి. వారి గురించి మీకు తెలిసి ఉంటుంది. ఆదిశంకర భగవత్పాదులు అంటే ఈ సమాజానికి మార్గదర్శకులు, జగద్గురువు, పరమహంస, పరివార్జికాచార్య శ్రీ 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 ఆదిశంకర భగవత్పాద. వారి గురువుగారు గౌడపాదాచార్య. ఈ శిష్య పరంపర ఈరోజు మన సమాజంలో 4 ధర్మపీఠాలు ఉన్నాయి, వామనేయ పీఠాలు ఉన్నాయి, శృంగేరి, పూరి, భద్రి, ద్వారక. ఆ పరంపర పీఠ ఉప పరంపర పీఠాలే మా గురు పరంపరగా వస్తున్నది, శాఖోపశాఖలుగా. వీళ్ళందరూ కూడా ధర్మం కోసం ప్రచారం చేస్తున్నారు. యువకులందరూ కూడా ఎందుకు ధర్మం కోసం ప్రచారం చేయాలి? మనలో అజ్ఞానం అనేది ఆవరించబడినప్పుడు, మీరు ఇంట్లో వంట చేస్తుంటారు, ఒక అద్దం ఉన్నది, దానికి అంత మసి పట్టినది, దాన్ని శుభ్రం చేస్తే కానీ మీ మొహం దాంట్లో కనపడదు. ఆ విధంగా మనలో ఉండే అజ్ఞానము, అహంకారము పోవడం కోసం మహాత్ములు అనేక ఉపదేశాలు చేస్తున్నారు, అనేక మార్గదర్శనం చేస్తున్నారు, అనేక ప్రవచనాలు చేస్తున్నారు. మన అజ్ఞానం తొలగడం కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. అందుకోసమే ఈ సమాజానికి వాళ్ళు వచ్చారు యతులు. యతినాం దర్శనం పుణ్యం స్వర్శనం పాపనాశనం, గురు దర్శనం మోక్షదాయకం,